జరంతా లాలి జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రు అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచే స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయరు. ఏంటి షాప్ వదిలిపెట్టుకొని ఎక్కడికో దబదబా తయారైపోతానమేందా అని చూస్తారు రౌల్లా. ఇవాళనైతే మా ఊర్లో ఎలక్షన్స్, మా ఊర్లో మీన్స్ మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారనమాట. మా బాబాయ్ వచ్చేసి సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. యాక్చువల్లీ నాకు ఈరోజు ఓటు లేదు, నాకు వెనస్డే ఓటు ఉంది. బట్ ఇంకా మా బాబాయ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి నేనైతే వెళ్తున్నాను. షాప్ లేకపోతే నేనైతే ఎప్పుడో వెళ్ళేదాన్ని. మా చెల్లినైతే నిన్న వెళ్ళింది మా ఇంటి దగ్గర నుంచి, మా చెల్లితో పాటే వెళ్ళేదాన్ని. బట్ షాప్ ఉండడం వల్ల ఇంకా ఆగిపోవాల్సి అయితే వచ్చింది. ఇంకా షాప్ లేకపోయి ఉంటే మా బావ కూడా వెళ్ళి 3-4 డేస్ నుంచే ప్రచారంలో పార్టిసిపేట్ చేసేటోడు. బట్ ఇంకా 1 అయితే ఇప్పుడు మేము మిస్ అవుతున్నాము. ఇంక ఈరోజు అయితే నేను షాప్లో ఉందామా అన్న ఇటు ఉండాలి అని ఉండే, షాప్ ఎందుకు క్లోజ్ చేయడం కొత్త కదా అని మనసు ఇటు లాగుతుంటుండే. మళ్ళీ ఇంకా నాకు ఫుల్ టెన్షన్ అవుతుంటుండే మా బాబాయ్ది ఏమవుతుందో ఏమో అని. ఇంకా నా వల్ల ఇక్కడ టెన్షన్ పడుతూ ఉండడం నా వల్ల కాదు ఒక్కదాన్ని. ఖచ్చితంగా మా హస్బెండ్ వెళ్ళాల్సిందే ఓట్ వేయడానికి. సో ఇంక ఇక్కడ నేను ఒక్కదాన్ని అనుకో నాకు ఇంకెక్కువ టెన్షన్ అయిపోతుంది అన్నట్టు ఇంకా నన్ను కూడా పట్టుకోబోతున్నాడు. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా డెసిషన్ తీసుకున్నాడు మా బాబాయ్ సర్పంచ్గా పోటీ చేయడము. లాస్ట్ టైం వచ్చేసి ఉప సర్పంచ్గా విన్ అయిపోయిండు. సో ఈసారి ఇంకా డైరెక్ట్గా సర్పంచ్గానైతే చేస్తున్నాడు అనమాట. చాలా టెన్షన్ అవుతుంది మాకైతే ఏమవుతుందో ఏమో అని. ఆ దేవుడి దయ వల్ల గెలవాలి అని ఎంతలా మొక్కుకుంటున్నామంటే అది మాకు మాత్రమే తెలుసు. అసలుకి ఫ్యామిలీ మొత్తం టెన్షన్తో ఇట్లా ఉండిపోయినాం అన్నమాట. ఎందుకంటే చాలా ఖర్చు చేసుకొని మరీ మనము ఒక ముందు స్టెప్ వేస్తాం కాబట్టిగా ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఇన్ కేస్ మా బాబాయ్ గెలిస్తే మాత్రం మా ఊరు నిజంగా చాలా లక్కీ. బికాస్ మా బాబాయ్ చాలా మంచివాడు. మా బాబాయ్ జేబులకెళ్ళి ₹1 పెడతాడు కానీ వెనకాల ₹1 వేసుకునే టైప్ అయితే మా బాబాయ్ కాదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. ఎర్నింగ్స్ చేసుకోవాలని మా పిన్నికి ఉంటుంది కానీ మా బాబాయ్కి మాత్రం అస్సలు అట్లాంటిది ఉండదు. ఎంత వీలైతే అంత నలుగురికి హెల్ప్ చేయడానికి, నలుగురి మంచి కోరుకుంటూనే ఉంటాడు. ఆయనకు వీలైనంత వరకు ఎదుట ఉన్న వాళ్ళు శత్రువులైనా సరే వాళ్ళకి మంచి జరగాలి, మంచి చేయాలి, వాళ్ళు కలిసి ఉండాలి, మంచిగా ఉండాలన్న ఇంటెన్షన్ తోటే మా బాబాయ్ అందరినీ చూస్తాడు. చాలా మంచి కైండ్ హార్టెడ్ పర్సన్ మా బాబాయ్. అంత మంచి పర్సన్ని ఆ ఊరు గెలిపించుకున్నారు అనుకోండి, డెఫినెట్గా ఆ ఊరు అయితే ఖచ్చితంగా బాగుపడుతుంది. నేను చెప్తున్నా ష్యూర్. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి ఒక 10:30 టైం అనుకుంటా. ఆ టైంలో షాప్ క్లోజ్ చేసి అయితే ఇంకా ఇంటికి వచ్చి అయితే ఇంకా రెడీ అయ్యి అయితే ఇంకా బయలుదేరుతున్నాము. దారిలోనైతే కోటగండి మైసమ్మ తల్లి ఉంటుంది. మా సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఇంకా సండే రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారు. సో ఇంకా అక్కడనైతే మా బాబాయ్ గెలవాలి అని మొక్కుకొని, సాయిబాబాకి మొక్కుకొని, ఇంకా వస్తుంటే దారిలో నాగమయ్యకి మొక్కుకొని అయితే వచ్చినాము. ఇదైతే మచ్చాపూర్లో. ఇంకా ఓట్ వేయాలి అని అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలంట కదా. సో ఇక్కడనైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఆయన ఓటుకి సంబంధించిన ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఇంకా ఆయనది ఇంకా కొందరిది మర్చిపోయారంట. సో వాళ్ళ ఫ్రెండ్స్ది వాళ్ళందరిది కూడా ఇక్కడనైతే జిరాక్స్ అయితే తీపిస్తున్నాడు అనమాట. ఇదైతే సండే రోజు షూట్ చేసింది. సండే రోజు ఎలక్షన్స్ అయితే అయినాయి 14th రోజు. సో ఇంకా సండే అవ్వడం వల్ల జిరాక్స్కి సంబంధించిన షాప్స్ కూడా అసలు ఏం ఓపెన్ లేకుంటుండే. లక్కీగా ఇది ఒక్కటైతే ఓపెన్ ఉంది. ఇంకా ఇది కూడా లేకపోతుంటుంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేమో. ఇంకా ఇంటికి వచ్చినాకనైతే ఇంకా అన్నం కర్రీ అయితే చేసేసిల్లు అనమాట. నిన్ననే మా పిన్ని చికెన్ పచ్చడి పెట్టిందంట టైం ఉన్నప్పుడు. సో రిలేటివ్స్ కూడా వచ్చిల్లు అనమాట. ఇంకా అందరం అయితే ఇంకా కొంచెం రైస్ అయితే తీసుకున్నారు. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే అసలు వాళ్ళు పాపం రైస్ కూడా తినలేదు టెన్షన్కి. ఇంకా ఎంత తినమని చెప్పినా కానీ అస్సలు అయితే తినట్లేరు అనమాట. నేనైతే లిటరల్లీ టెన్షన్ వల్ల వ్లాగ్ అసలు ఏం షూట్ చేయలేదు. అసలు ఏం షూట్ చేయలేదు. ఇక్కడ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే మా బాబాయ్ అయితే సర్పంచ్గా విన్ అయిపోయిండు. నాకైతే లిటరల్లీ చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ మేమందరము ఎలక్షన్స్ అంటే ఓటు వేయడం కంప్లీట్ అయినాక కౌంట్ చేస్తుంటే మాకైతే గుండె చూడాలి ఎట్లా డగ్ అంటుందో. పాపం మా పిన్నినైతే ముఖం కింద చిన్నగా అయిపోయింది. ఇంకా మా పిన్ని వాళ్ళ సిస్టర్స్ కూడా దానికి బాగా హెల్ప్ చేసిర్రు. పాపం వాళ్ళు ఎంత వీక్ అయిపోయిల్లు అంటే ఎలక్షన్స్కి ప్రచారానికి తిరిగి ఫుల్ వీక్ అయిపోయిల్లు. ఇంకా లిటరల్లీ చెప్పాలి అంటే అసలుకి ఏం వీడియో షూట్ చేయలేదు. నేను మా చెల్లి ఒక పక్కన పోయి ఏమవుతుందో ఏమో అని ఇంకా మాకు నీళ్ళు కూడా ఆగట్లేదు. మేమైతే ఏడ్ చేసినాం అనమాట. ఇంకా విన్నింగ్ మూమెంట్ అప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేదు కానీ అసలు మేము ఎంత ఎగ్జైట్ తోటి వరినామంటే అంత ఎగ్జైట్గా ఫీల్ అయినాం.
ఫైనల్లీ మా బాబాయ్ అయితే సర్పంచ్గా గెలిచేసిండు. కంగ్రాచులేషన్స్ బాబాయ్, మీరు అందరు మా బాబాయ్ని బ్లెస్ చేయండి. మీ అందరు సపోర్ట్ బ్లెస్సింగ్స్ వల్ల మా బాబాయ్ అయితే విజయవంతంగా గెలిచిండు. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఊరికైతే మంచి జరగబోతుంది. ఇంకా సెలబ్రేషన్స్ కోసం అయితే 2 బత్తల బాంబులు, కేకులు అవన్నీ మా తమ్ముడు అయితే గెలవంగా వెంటనే పోయి తీసుకొని అయితే వచ్చి, ఇదంతా మా తొట్టి గ్యాంగ్ అనమాట. ఇంకా అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయినాము. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అందరు గెలిచినాక ఒకటే ఏడుపు, ఎందుకంటే అది ఆనంద బాష్పాలు, ఎమోషనల్ అయిపోవాలి. ఎందుకంటే పాపం మా పిన్ని వాళ్ళందరూ అయితే ఒక 15 days నుంచి అయితే అసలు పాపం వాళ్ళకి నిద్ర లేదు, తిండి లేదు. ఇంకా టెన్షన్ ఎంతైనా ఉంటుంది కదా. ఇంట్లో మెంబర్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు అంటే ఏమవుతుందో ఏమో అని ఫైనల్గా ఆ భారాన్ని అంతా దింపేసుకున్నాక ఆనంద బాష్పాలు ఎంతసేపు అంటే అసలుకు నిజంగా. ఇంకా పోటీ చేసినామంటే ఒకరికి గెలుపు ఒకరికి ఓటమి అన్నది కంపల్సరీ ఉంటుంది. సో ఎవరైనా సరే ఇంకా ఇద్దరు కంపల్సరీ ఓటమినైనా గెలుపునైనా తీసుకోవాల్సిందే. సో ఇంకా ఓడిపోయిన వాళ్ళకి బాధ ఖచ్చితంగా ఉంటుంది, గెలిచిన వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఏదేమైనా సరే ఇంకా మొత్తానికైతే మా బాబాయ్ అయితే గెలిచిండు. ఇంకా ఊరికైతే మంచి మంచి పనులు చేశాడు, ఊరికి మంచిగా చేస్తాడు అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అసలు నేను నా టెన్షన్కి వల్ల నేను అసలు వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, మంచి మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేయలేదు. మా బాబాయ్ కౌంటింగ్ కంప్లీట్ అయినాక వచ్చి గెలిచినామని ఇట్లా అన్నాడు. అసలు ఆ మూమెంట్ అయితే హైలైట్. అసలుకి అదంతా మిస్ అయిపోయినాం, ఎందుకంటే మేము టెన్షన్లో ఉన్నాం కాబట్టి వీడియో క్యాప్చర్ చేయాలన్నది లేదు. బికాస్ ఏమవుతుందో పోటీ అనేది ఎట్లా అంటే ఇంకా 50-50 అవుతుంది అనమాట, ఈక్వల్గా పోటీ అనేది జరుగుతుంది. సో ఏమవుతుందో ఏమో అని ఫుల్ ఆఫ్ టెన్షన్ ఉంటుండే. ఇంకా అందుకోసం అన్నట్టుగా ఎట్లాంటి వీడియో క్యాప్చర్ అయితే చేయలేదు. ఫైనల్లీ గెలిచిండు. ఇంకా గెలిచినాక కూడా కొన్ని ఇష్యూస్ అవ్వడం వల్ల సెలబ్రేషన్స్ కూడా ఎక్కువ సెలబ్రేట్ చేసుకోలేకపోయినాము. సో ఇంకా రేపైతే చేస్తారు డీజే తోటి అనేసి అనుకుంటున్నాం. బికాస్ డీజే ఆల్రెడీ వచ్చింది, అదేంటిది పర్మిషన్ లేదంటే డీజేకి, అండ్ దాంట్లో జనరేటర్ కూడా ఖరాబ్ అయిపోయి ఉండే. దానివల్ల కూడా మేము ఇంకా ఊర్లో ఎటువంటి ర్యాలీ కూడా అసలు సెలబ్రేషన్స్ అన్నవి ఏమైతే చేయలేదు, జస్ట్ క్రాకర్స్ వరకు మాత్రమే పేల్చినాము. కానీ మంచి మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోయిన వాళ్ళ నిజంగా చేస్తుంటే బాగుండేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకా జస్ట్ క్రాకర్స్ పేల్చేసి అయితే కేక్ కటింగ్ అయితే చేసేసినాం అనమాట, ఇంకా సింపుల్గా. ఫైనల్గా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫుల్ హ్యాపీ. అమ్మ బాబోయ్, ఇంకా నేనైతే నిజంగా జనాలు అయితే ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు, ఒక మంచి వ్యక్తిని అయితే ఎన్నుకున్నారు. డెఫినెట్గా మా బాబాయ్ని గెలిపించడం వల్ల వాళ్ళకి మంచిగా జరిగిద్ది ఖచ్చితంగా, అది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టిగానే మా బాబాయ్ని అయితే గెలిపించి ఇవ్వాలి. మా బాబాయ్కి ఓటేసి మా బాబాయ్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ విజయము మా బాబాయ్ ఒక్కరిదే కాదు, మీ అందరిది. మా బాబాయ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి విజయం. బాబుముల్లా అసలు మా పిన్నిని అయితే టెన్షన్కి ఎట్లయిపోయిందంటే అసలు మోకం అంతా ఎంతో ఘోరంగా పిక్కపోయింది, మస్తు అంటే మస్తు ఘోరంగా బక్కగా అయిపోయింది. దాన్ని చూస్తే నాకే నిజంగా ఘోరంగా ఏడిపోచ్చుండే. దానికోసమే గెలవాలి అని కోరుకున్నా. మా తమ్ముడు మా పిన్ని మెయిన్ వీళ్ళ కోసమే నేను గెలవాలి అని అయితే కోరుకున్నాను అనమాట. ఎందుకంటే మా పిన్ని ఇన్ కేసు తట్టుకోలేకపోతుంటుండే. నాకు మా బాబాయ్ గెలుస్తాడని ఖచ్చితంగా తెలుసు, నాకే కాదు అందరికీ తెలుసు మా బాబాయ్ గెలుస్తాడని. ఎందుకంటే మా బాబాయ్ మంచితనమే మా బాబాయ్ని గెలుస్తాడని స్ట్రాంగ్ బిలీవ్ చేసిన, అదే అయింది. మంచి ఒక లైన్ ఉందండి. ఇదన్నమాట నా చిన్న వ్లాగ్. ఈ డేలోనైతే నాకు ఎన్ని టెన్షన్స్ ఎన్ని బాధలు ఫైనల్లీ అయితే హ్యాపీ మూమెంట్ అయితే ఈ డే ఎండ్ అయిపోయింది. నిజంగా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అంతే ఈ వీడియో. బై బాయ్.